ఓం నమ శివాయ. 21 రోజు కార్తీక పురాణం 21 అధ్యాయం. పురంజయుడు కార్తీక ప్రభావం నెరుంగుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగినది. ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ, గజ సైనికుడు గజ సైనికునితోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్ల యుద్ధ నిపుణులతో, ఖడ్గ గదా బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరులు ఢీకొనుచు, హుంకరించుచు, సింహనాదములు చేసుకొనుచు, సూరత్వ వీరత్వములకు చూపుకొనుచు, భేరీ దుదుంబులు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షలై పోరాడిరి. ఆ రణభూమినందు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు, హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడి ఉన్న ఏనుగులు, గుర్రములు, కళేబరాల దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులన్నీ తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంబోజాది భూపాలుల సైన్యము చాలా నష్టమైపోయాను. అయినను 3 అక్షోహిణులన్న పురంజయుని సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను. దాంతో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయాను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనా నువ్వు సన్మార్గుడు అయి ఉండమని హెచ్చరించి తిని అప్పుడు నా మాటలా వినలేదు. నీవు భగవంతుని సేవింపగా ధర్మ ప్రవర్తనుడివై ఉన్నందున ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించదివి. ఇప్పటికీ నా మాటలు ఆలకింపుము. జయాపజయాలు దైవాధీనములని ఎరింగుము. నీవు చింతతో కృంగిపోవట ఎలా? శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదేనని నా హితోపదేశం నాలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవన్నామస్మరణను నాట్యం చేయుము. ఇట్లు వనర్చిన నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు, శ్రీమన్నారాయణ సేవించడం వలన శ్రీహరి మిక్కిలి సంతోషం పొంది నీ శత్రువులను ఎదుర్కొనుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడివై దుష్ట సహవాసము చేయుట చేతగాదా నీకు ఈ అపజయం కలిగినది. గానలెమ్ము, శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్లు చేయుమని హితోపదేశం చేసెను. అపవిత్రత పవిత్రో వా నానా అవస్థాం గతోపివా స్మరే పుండరీకాక్షం సా బాహ్యంభ్యంతర శుచి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి 21వ 21వ రోజు పారాయణం సమాప్తం. గాయత్రి డివోషనల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.